ఒక డిప్యూటీ ఎంఆర్ఓ ఇప్పుడు పతాక శీర్షికలకు ఎక్కారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్ళి మరి డ్రగ్స్ దందా చేస్తున్నారు అన్నటువంటి అంశం. ఇందులో విచిత్రమైనటువంటి వాంగ్మూలాలు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి డ్రగ్స్తో రేవ్ పార్టీ చేసుకున్న 6గురిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్ ఈగల్ గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల MDMAని స్వాధీనం చేసుకోగా రాజమండ్రిలో డిప్యూటీ తహసీల్దార్ డీటీగా పనిచేసే మణిదీప్ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. వివరాలు మాదాపూర్ డీసీపీ వినీత్ సోమవారం వెల్లడించారు. కొండాపూర్లోని రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్తో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు ఉప్పందుకున్న ఈగల్ గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. తేజారెడ్డి, విక్రమ్ రెడ్డి, మన్నె నీలిమ, చందన్, పురుషోత్తం రెడ్డి, భార్గవ్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. వీళ్ళకి డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తే 5గురికి పాజిటివ్ వచ్చింది. తేజ డ్రగ్స్ సప్లయర్గా పనిచేస్తున్నట్టు బెంగళూరుకు చెందిన రాహుల్ అనే డ్రగ్స్ పెడ్లర్ పరారీలో ఉన్నట్టు డీసీపీ వివరించారు. తేజకు మణిదీప్ డ్రగ్స్ అలవాటు చేసినట్టు చెప్పారు. మణిదీప్ రాజమండ్రిలోని తన సొంత ఫామ్ హౌస్లో పలుమార్లు డ్రగ్స్ పార్టీలు నిర్వహించాడు. ఈ పార్టీలకు తేజ సప్లై